మీకు ఒకవేళ ఈత వచ్చిందనుకోండి, ఎక్కడ కొడతారు? చెరువులోనో, నదిలోనో, స్విమ్మింగ్ పూల్లోనో కొడతారు కదండి. ఇదంతా ఇప్పుడెందుకమ్మాయి? స్విమ్మింగ్ క్లాస్ స్టార్ట్ చేసావా ఏంది? అంత లేదబ్బాయి, మీ అమ్మటి రాంబాబు మాంగారు కొత్త రకంగా ఈత కొట్టడం నేర్పించేస్తారంట. ఒకవేళ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్లోనే క్లాసులు ఉంటాయి. మరి అదేంది కొత్త రకం స్విమ్మింగా? నువ్వు ఎప్పుడైనా గాల్లో ఈత కొట్టావా అబ్బాయి? నాకు అంత టాలెంట్ లేదమ్మాయి. కదా, మీ మాంగారికి ఉంది మరి గాల్లో ఈత కొట్టే టాలెంట్. కావాలంటే ఓసారి చూడు. అది మా మాయ హుక్ స్టెప్, లుంగీ డాన్స్, పిడకల డాన్స్ లాగా ఇది ఈత డాన్స్. అంటే ఈత కళ్ళు తాగిన తర్వాత వేసే స్టెప్పా? సంక్రాంతి అంటే ఏపీలో మామూలుగా ఉండదు. అలాగే అంబటి రాంబాబుతో కూడా మామూలుగా ఉండదు. లాస్ట్ టైం కంటే ఈసారి భోగి పండుగను ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారాయన. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాన్స్ గురించి ఓ ట్వీట్ వేసి ట్రోల్ అయిన ఆయన ఇప్పుడు భోగి మంటల ముందు మళ్ళా ఓ ట్రూప్ పెట్టేసుకుని మరీ డాన్స్ వేశారు. అసలు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ మీద స్టెప్పులు వేశారు అంబటి రాంబాబు. ఆయన డాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్గా ట్రెండ్ అయింది. కాకపోతే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్లే ఎక్కువగా దానిని షేర్లు చేస్తున్నారు. గుంటూరులో నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు సాగాయి. భోగి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మధ్య మధ్యలో ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆనందపరిచారు. అంతకుముందు కూడా రాంబాబు ఇట్టాకే డాన్సులు వేస్తే సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. దానిని పట్టుకుని మొన్న పవన్ డాన్స్ మీద కామెంట్స్ చేశారు అంబటి. ఇప్పుడు మళ్లీ సేమ్ స్టైల్లో డాన్సులేశారు. అంబటి రాంబాబు మరోసారి వైరల్ అయ్యారు. గతం మాదిరిగా సంక్రాంతి సంబరాల్లో డాన్స్ వేశారు. సంబరాల రాంబాబు అనే పేరు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెల్లవారుజామున ఆయన భోగి వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. డప్పు చప్పులతో వేడుకలు నిర్వహించిన ఆయన తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులు వేశారు. ఆ డాన్స్ చూస్తుంటే గాల్లో ఈత కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఆయన జోష్ మాత్రం పీక్స్లో ఉంది. మధ్యలో బాడీని షేక్ చేస్తూ రకరకాల విన్యాసాలతో అక్కడికొచ్చిన వారిని ఎంటర్టైన్ చేశారు రాంబాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవోల్ని భోగిమంటల్లో వేశారు. గత అనుభవాల దృష్ట్యా అంబటి రాంబాబు ఈసారి డాన్స్ వేయరని అందరూ అనుకున్నారు. కానీ అలా చేస్తే ఆయన అంబటి ఎందుకవుతారు? ఒకేసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాటలకు డాన్సులతో అలరించారు అంబటి రాంబాబు. జగన్ సర్కారు ఉన్నప్పుడు మంత్రి హోదాలో సత్తెనపల్లిలో జరిగే వేడుకల్లో పాల్గొనేవారు అంబటి రాంబాబు. అప్పట్లో రాంబాబుపై సెటైర్లు పడేవి. పవన్ కళ్యాణ్ సంబరాల రాంబాబు అనే పేరు కూడా పెట్టారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో అంబటి రాంబాబును అనుకరిస్తూ ఓ పాత్రను కూడా పెట్టారు. అప్పట్నుంచి సంబరాల రాంబాబుగా ఫేమస్ అయ్యారు అంబటి రాంబాబు. తగ్గేదే లేదంటూ అంబటి రాంబాబు డాన్సులతో రెచ్చిపోయారు.